నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా ఒక దెయ్యం కథ చెప్పండి. అంత ఎక్కువ దయ్యం కాదు, కొంచెమే దయ్యం ఉన్న కథ చెప్పనా మరి? చెప్పండి. కథ అంతా దయ్యం లేదు, కొంతమేరే ఉంది. ఓహో. పూర్వం ఒక చిన్న ఊర్లో బంగారమ్మ అని ఒక అమ్మాయి ఉండేది. ఒక ఆవిడ అంత కలిగిన కుటుంబం కాదు, సామాన్య కుటుంబీకురాలు. పిల్లకి బంగారమ్మ అని పేరు పెట్టారు. ఆ బంగారమ్మ పేరుకు తగ్గట్టు ఆవిడకి మహా బంగారం పిచ్చి. చిన్నప్పుడు పెళ్ళికి వాళ్ళ నాన్న ఏదో ఒక సూతాలు తాడు పెట్టి పెళ్లి చేశాడు. పెళ్ళయ్యాక చక్కగా బంగారం కొనుక్కోవచ్చు బాగా అనుకుంది. అయితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మా స్థితి లేని వాళ్ళు కదా, తాలూకా ఆఫీసులో గుమాస్తాగా ఉన్న వెంకటరమణ అనే అబ్బాయిని చూసి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈవిడ ఏ సందర్భం వచ్చినా బంగారం కొను, చంద్రహారం చేయించు, వంకీ చేయించు, వడ్డాణం చేయించు అడిగేది. ఏదో చిన్న నల్లపూసలు, ఓ పై మెళ్ళలోకి ఒక చిన్న గొలుసు, ఓ ఉంగరము, ఓ చెవులకు బుట్టలు అట్లాంటివి ఎప్పుడో చేయించేవాడు. చాలా తక్కువ, చిన్న చిన్న వస్తువులు. ఇవేముంది అందరికీ ఉండేవే. అయితే బంగారం అంటే ఆయన ఒకసారి కసిరి కేకలేశాడు. నేనేమన్నా జమీందారుని అనుకున్నావా? జమీందార్ గారి దగ్గర గుమాస్తాను, నేను తాలూకా ఆఫీస్ గుమాస్తాని. నా దగ్గర అంతంత బంగారాలు నా వల్ల కాదు. నువ్వు ఇంకోసారి అడిగావంటే మీ పుట్టింటికి వెళ్ళిపో, నువ్వు వాళ్ళు కొనిపెడతారేమో, కొనుక్కో అని కేకలేశాడు. దాంతో హతాసురాలు అయిపోయింది. ఏదో చిన్న 2 చిన్నాలు వస్తువులు మెల్లిగా చేర్చుకునేది తప్ప ఇంకా పెద్దవి చేయలేకపోయింది. ఒక కొడుకు పుట్టాడు కాలక్రమంలో వీళ్ళకి. వాడి పేరు గోవింద్. అయితే గోవింద్కి వాళ్ళ నాన్నలాగా చిన్న ఉద్యోగం కాదు, మంచి ఉద్యోగం లభించింది. లభించేసరికల్లా ఈ లోపల ఏమైంది, వాళ్ళ పక్కింట్లో ఎవరిదో పెళ్ళైతే ఆ పిల్లాడికి బోల్డ్ కట్నం ఇచ్చారు. బోల్డ్ కట్నం ఇస్తే వాళ్ళు ఏదో పొలం కొనుక్కున్నారు ఆ కట్నం డబ్బుతోటి. ఈవిడికి ఏమనిపించింది, మనవాడికి కూడా శుభ్రమైన ఉద్యోగం వచ్చింది, పిల్లాడు చెయ్యెత్తి ఎదిగాడు, మంచి సంబంధం వచ్చి బాగా డబ్బులు వస్తే బంగారం కొనుక్కుందాం. పిల్లాడి పెళ్లికి చంద్రహారము వడ్డాణము ప్లాన్లో ఉంది ఆవిడ. సరే, ఏదో సంబంధాలు వస్తున్నాయి ఒకటి ఎర్ర. ఈ లోపల ఈ గోవింద్ ఏం చేశాడు, వాడి స్నేహితుడు పై ఊళ్ళో ప్రకాశం అని ఒకడు పెళ్లి చేసుకుంటుంటే ఆ పెళ్లికి వెళ్ళాడు. ఆ రోజుల్లో పెళ్ళంటే ఇప్పట్లాగా ఊరికే మొహం చూపించి భోజనం చేసి వచ్చే పెళ్ళిళ్ళు కాదుగా, 4 రోజులు వెళ్ళాలి. అక్కడ 3 రోజులు ఉండి వచ్చాడు. ఈ 3 రోజుల్లో ఏమైంది, ఈ అబ్బాయి వెళ్ళి దిగంగానే ఆ పెళ్లి కూతురి బాబాయ్ కూతురు, మేనమావ కూతురు, ఇంకో పిల్ల కమల, చక్కటి పిల్ల, ఎంత చక్కగా ఉందో, చేసుకుంటే ఇట్లాంటి పిల్లనే చేసుకోవాలని భావించాడు. పెళ్ళికి 3 రోజుల ముందే వెళ్ళాడు ఈ అబ్బాయి. పెళ్ళైన మరుసటి రోజు వచ్చేద్దామనుకున్నాడు. ఈ 3 రోజులు 1-2 రోజుల్లో ఈ పిల్ల వెనకాల తిరగటం మొదలుపెట్టాడు. పిల్ల చాలా చక్కటిది, చక్కగా వినయం వందనం ఉన్నాయి, మంచి పనిమంతురాలు. చూస్తే ఆ ప్రకాశాన్ని అడిగితే ఏమన్నాడు, వీళ్ళు చాలా పేదవాళ్ళురా, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, పేదవాళ్ళు, వాళ్ళని మీకేమీ కట్టం కానుకేందుకు, ఇంత చక్కటి పిల్ల ఉంటే శుభ్రంగా పనిచేస్తోంది. ఆ రోజుల్లో పిల్లలకి చదువులు ఉద్యోగాలు ఆలోచనలు ఉండేవి కాదు కదా. వంట చేయటం, చక్కగా ఇంటి పని చూసుకోవటం, గుడ్డు గోదా అంటే మొక్కమోడు మొగ్గుడ్డు కదా, పిల్ల మేక వీటిని చూసుకోవటం వచ్చి లక్షణంగా ఉంటే చాలు. సంపాదనల ఆలోచనలు అసలు లేనే లేవు. మన కాలంలో కూడా తక్కువే, ఇప్పుడు కదా వచ్చినాయి అవన్నీ. సరే, ఏమైంది, ఆ పిల్ల తండ్రితోటి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటే, నాయన పెళ్లి ఖర్చులు కూడా పెట్టుకోలేము మేము, మా వల్ల కాదు, మరి ఎట్లా పెళ్లి చేయాలో కూడా తెలియట్లేదంటే, పోనీ వీడి పెళ్లితో పాటే నా పెళ్లి కూడా చేసేయండి, ఇక్కడే నేను కూడా పెళ్లి చేసుకుంటానని ఆ ప్రకాశాన్ని ఒప్పించాడు. ఆ ప్రకాశం వాళ్ళది కలిగిన కుటుంబం. వాళ్ళు ఏమన్నారు, సరే పిల్ల నచ్చింది, ముహూర్తం మంచిది, ఎవరికైనా పెళ్లి చేసుకోవచ్చు, ఏముంది, ఇంకో 2 పీటలు ఇస్తే అదే పురోహితుడు అదే మంత్రం చదువుతాడు, అదే భోజనాలతో సరిపోతుంది అని చెప్పి ఆ ప్రకాశం వాళ్ళ మావగారు తమ కజిన్ బ్రదర్ అయిన ఈ కమల వాళ్ళ నాన్నతోటి ఒప్పించేసి పెళ్లి చేసేసాడు. పెళ్లి చేసుకుని చక్కగా మర్నాడు కొత్త భార్యని అతని మావని వెంబడి పెట్టుకొచ్చాడు గోవింద్. తల్లి చూసి నిర్ఘాంతపోయింది. లోపలికి వచ్చాడు, అమ్మ ఇదిగోనే నీ కోడలు, సమయం లేదు, ముహూర్తం మంచిది, నా నక్షత్రానికి కూడా సూట్ అవుతుందని చెప్పారని పెళ్లి చేసుకొచ్చాను, ఇదిగో వీళ్ళ అమ్మా నాన్న అన్నాడు. సామాన్యమైన బట్టల్లో పసుపు తాడు నల్లపూసలు తెప్పిస్తే ఏమీ లేని పిల్ల తల్లి కళకళ్ళాడుతోంది, కానీ మెళ్ళో చిన్నమంత బంగారం కూడా లేని పెళ్లి కూతుర్ని చూసేసరికల్లా నిర్ఘాంతపోయింది బంగారమ్మ. ఎవరెవరా పెళ్లి చేసుకోవటం ఏమిటి, ఓ కట్నం కానుక మంచి చెడు లేకుండా హాత్తేరి అని తిట్టింది. తిట్టేసరికల్లా అత్తయ్య దండం పెడుతుంటే, ఎవతే నీకు అత్త పో బయటికి అంది కోడల్ని. వాళ్ళేమో అలాగా, అక్కయ్య గారు పిల్ల నచ్చింది మీ వాడికి, నేను కూడా అంత స్థితిమంతుణ్ణి కాను, ముహూర్తం బాగుందని కన్యాదానం చేసేసాము, మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు అంటుంటే, ఎవరు నీకు అక్కయ్య గారు పో బయటికి అని వాళ్ళని తిట్టింది. వాళ్ళ అమ్మా నాన్నని తిట్టింది, పిల్లని తిట్టింది. గోవింద్ అన్నాడు, నువ్వు ఏమన్నా సరే
ఈ అమ్మాయి నా భార్య, నేను వివాహం చేసుకొచ్చాను, ఈ పిల్లని ఇంట్లో పెట్టుకోవాల్సిందే. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఈ అమ్మాయి బంగారం భర్త ఉన్నాడు కదా వెంకటరమణ, ఆయనకి అనారోగ్యం వచ్చి ఉద్యోగం విరమించుకుని ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ ఇల్లు నడవాల్సింది గోవిందుడితోటి. ఆ మొగుడు కనుక ఉద్యోగం ఉండి వాళ్ళ కథ నడుస్తుంటే ఆవిడ కొడుకుని పొమ్మనేది. ఇప్పుడు పొమ్మని అనలేదు, ఇల్లు వాడే నడుపుతాడు. కొడుకు పెళ్లి వల్ల రావాల్సిన కట్నం కానుక, బంగారం, చంద్రహారం, వంకి వడ్డాణాలన్నీ పోయినాయి. ఇక ఆ కోడల్ని 2 కళ్ళా చూసేది కాదు, ఆ బంగారం మండిపోయేది. దీనివల్లే నా బంగారపు సరదా తీరకుండా పోయిందని. పిల్ల ఇంటెడు పని చేసేది. ఇవిడేం చేసేది? పని మనిషిని మానిపించేసింది. నువ్వే తిండిగా దండగా, మరి ఇప్పుడు నీ కింద ఈ పని మనుషులందరూ ఎందుకు అని గిన్నెలు దోమేదాన్ని మానిపించింది, గిన్నెలు కమలే దోమేది. బట్టలు ఉతికేదాన్ని మానిపించింది, బట్టలు కమలే ఉతికేది. ఆ పిల్లకి ఆ పనుల అలవాటు, చెరువుకెళ్ళి నీళ్లు తేవటాలు, బావిలోంచి నీళ్లు తోడి తొట్టెలు నింపటాలు, వంట చేయటం, సమస్తమైన పనులు చేసేది. బాగానే ఉండేది. ఈవిడికి ఊళ్ళు మంటగా ఉండేది. మంటగా ఉండి, నీకు ఇదే కాదు, నీకు ఇక ఒంటిపూట భోజనమే, నీ భోజనం కూడా మాకు ఎక్స్ట్రానే. పొద్దున పూట తింటాను వీలేదు, రాత్రిపూట పిల్లాడు ఉంటాడు కాబట్టి, కొడుకు ఉంటాడు కాబట్టి వాడితో పాటే నువ్వు భోజనం చేయాలి. పొద్దున నీకు మెతుకు కూడా పెట్టననేసింది. వంట పిల్ల చేసేది, అత్తగారు మావగారు అన్నం తినేవారు, ఆయన తిని పడుకునేవాడు, ఒంటో బాగుండదు కాబట్టి. ఈవిడ చచ్చినా మా కోడలికి అన్నం పెట్టేది కాదు. పెట్టకుండా ఒక 10 రోజులు గడిచినాయి. ఈ 10 రోజుల్లో అబ్బాయి ఏదో కచేరీలో హడావిడిలో ఉండి బాగా గమనించలా. ఒక 10వ రోజుకి అప్పుడు తెలుసుకున్నాడు పిల్ల చిక్కిపోయిందని. ఇదేమిటి ఇంత చిక్కిపోయావు, నువ్వు ఇంత సన్నగా అయిపోయావు, జాకెట్ అంతా వదిలేపింది, రవికి ఎందుకు వదిలేయింది, ఇంత సన్నబడిపోయావేమిటి అని అడిగాడు. సమాధానం ఆవిడ అత్తగారు ఏం చెప్పిందంటే, ఒకవేళ గనక అబ్బాయికి ఈ విషయం చెప్పావో దొంగతనం వంటగట్టి నిన్ను మీ పుట్టింటికి పంపించేస్తాను శాశ్వతంగా అని గట్టిగా చెప్పేసింది. ఇప్పుడు ఆ పుట్టింట్లో ఆ గతి కూడా లేదు. మొగుడు చక్కగా ముద్దుగా చూసుకుంటాడు, ప్రేమగా ఉంటాడు, మంచివాడు, ఇల్లు వాకిలి కళగా అన్నీ బాగున్నాయి. దీన్ని వదిలిపెట్టుకుని ఏం వెళ్తుంది పాపం? ఈ కాలం పిల్ల కాదుగా, నోరు మూసుకుని ఊరుకుంది. ఈ 10వ రోజు రాత్రి పెరట్లో కూర్చుని ఏడుస్తూ కూర్చుంది. ఆకలి, పుట్టింటికి వెళ్ళిపోవాలని ఉంది, తిండి సరిపోవటం లేదు దానికి, ఏం చేయాలో తెలియక ఏడుస్తుంటే ఆ ఇంటి వెనకాల ఒక కానుగ చెట్టు ఉంది. ఆ కానుగ చెట్టు మీద ఎప్పటి నుంచో ఒక దయ్యం ఉంటుంది. అది రోజు వీళ్ళింటికి వేసి చూస్తుంది, కానీ ఇంట్లోకి వచ్చే ఆలోచన ఎప్పుడు చేయలే. ఈ పిల్ల ఏడుస్తూ కూర్చున్న పిల్లని చూసేసరికి లోపలికి వచ్చింది. వచ్చి, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు ఏమిటంటే ఈ పిల్లకి అదంతా చెప్పింది. సరే అయితే ఆవిడేం చెప్పింది, నువ్వు రేపొద్దునే పుట్టింటికి వెళ్ళిపోతావు, ఇక నిన్ను చేర్చుకునేది లేదు అని గట్టిగా చెప్పేసింది అత్తగారు. అయిపోయింది, నేను పంపించేస్తాను నేను. పుట్టింటికి వెళ్తే ఇంకా మళ్ళీ వెనక్కి మొగుడి దగ్గరికి రానివ్వదు. పుట్టింటి మీద బెంగగా ఉంది, వెళ్తే ఇంకా రానివ్వదు. ఏం చేయాలో తెలియక ఏడుస్తుంటే ఈ దయ్యం ఏమందంటే, సరే ఇవాళ నుంచి నువ్వు తినే 1000 మెతుకులకి 1 మెతుకు బంగారు మెతుకు అవుతుంది, నీ కంచంలోకి వస్తాయి, మీ అత్తకి ఈ సంగతి చెప్పు అని చెప్తే తెల్లవారు లేవగానే ప్రయాణం కట్టమని కోడల్ని కసిరింది బంగారం. అప్పుడు అత్త ఇదేం చెప్పింది, రాత్రి మా గృహదేవత పెరట్లో కనపడింది, అదొకటి చెప్పింది నాకు, దయ్యం అని చెప్పల. గృహదేవత ఏం చెప్పిందంటే, నేను 1000 మెతుకులు తింటే 1 బంగారు మెతుకు కంచంలో పడుతుందిట అనేసరికల్లా, ఇది గృహదేవత ఇన్నాళ్ళు ఏమైంది, ఇన్ని రోజుల నుంచి నేను ఊరికే మేపుతున్నాను అని తిట్టి, సరే చూద్దామని అన్నం పెట్టింది. మధ్యాహ్నం అన్నం పెడితే పిల్ల చక్కగా కడుపు నిండా అన్నం తినది. 2 బంగారు మెతుకులు కనపడ్డాయి. కాంతపోయింది ఆవిడ. అయ్య బాబోయ్, ఇన్ని రోజులు పోగొట్టుకున్నానే నేను దీనికి. ఇప్పుడు అది ఎన్ని రోజులు అన్నం తింది కదా, ఇది మొదటి రోజునే కనుక దీన్ని పొట్ట మార్చుంటే, మొదట కొన్ని రోజులు మామూలుగా పెట్టింది, తర్వాత కదా పగటిపూట అన్నం పెట్టడం మానేసింది. మొదటి రోజునే మార్చుంటే ఎన్ని మెతుకులు వచ్చేవో అని 2 మెతుకులు తీసుకుంది, జాగ్రత్త పెట్టుకుంది ఒక భరణలో. పొద్దున సాయంత్రం అన్నం తినేది పిల్ల. అది 1000 మెతుకులు అవ్వగానే 1 బంగారు మెతుకు కంచం పక్కన ప్రత్యక్షమయ్యేది. అత్తగారి కోడల కంచం తనే తీసేది, ఆ మెతుకులు ఏరి పెట్టుకునేది. క్రమంగా ఆవిడ ఏం చేసింది, ఇది 2 మెతుకులే వస్తున్నాయి, ఇది ఇంతే తింటుంది, ఇంకొంచెం తినాలని బలవంతం చేయటం మొదలుపెట్టింది. 3000 మెతుకులు తింటే 3వ మెతుకు వస్తుంది అని బలవంతం చేయటం. రోజు అన్నం ఎక్కువ తినేసరికి పిల్ల ఆపసోపాలు పడిపోయేది. ఒకనాటి రాత్రి పిచ్చి కడుపులో నొప్పి వచ్చింది దానికి. ఈ బలవంతపు తిండి తినలేకపోతోంది. తొడ్లో కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది. ఇప్పుడు మెతుకులు వచ్చేసరికల్లా, ఎప్పుడైతే బంగారం మెతుకులు వచ్చినాయో దీని పుట్టింటికి పోతుంది. సొమ్ము చచ్చినా కోడల్ని పుట్టింటికి పంపల. మధ్యలో పండగలు వచ్చినాయి, పబ్బాలు వచ్చినాయి, పుట్టింటి నుంచి కబురు వచ్చింది, అయినా సరే పంపల. వాళ్ళు కొట్టేస్తారు మనకు వచ్చే బంగారం. ఆవిడ భరి నిండా పోసు పెట్టుకుంది వాటిని, ఏదో చేయించుకోవాలి రేపొద్దున.
బంగారం ఉంది వీళ్ళ దగ్గర, అదేం బోల ఉంటుంది. బలవంతం పెట్టుతుంటే ఒక పూట బాగా అన్నం ఎక్కువ తినేసి ఆపసోపాలు పడుతూ దానికి ఏదో నెల తప్పిందో ఏదో, ఇంకా వీళ్ళకి తెలియలే. చచ్చిపోతుంది పిల్ల తినలేక అన్నం. దొడ్లో కూర్చుంది, ఏడవటం మొదలుపెట్టింది. మళ్ళీ వచ్చింది పిశాచం, వాళ్ళ గృహదేవత. ఎందుకే అమ్మాయి ఏడుస్తున్నావు, మెతుకులు చాలేదా మీ అత్తకంటే? కాదు, నన్ను చంపేస్తోంది, ఇంకా తిను ఇంకా తిను అంటుంది. 3000 అవ్వకపోతే మూడో మెతుకు రాదు. ఆఖరి ముద్ద వదిలేస్తే ఒప్పుకోవటం లేదు. నా వల్ల కావటల్లా. మా అమ్మ మీద ప్రాణం లాగుతోంది, వెళ్ళనివ్వట్లేదు, పుట్టింటికి పోనివ్వదు. ఎందుకంటే ఆ మెతుకులు వాళ్ళకి దొరుకుతాయని అనుకుంటుంది. మనిషి మంచిదే, ఈ ఒక్క గుణమే ఆవిడ బంగారం పిచ్చి అనేసరికి సరే ఇవాళ నుంచి నీ బహుమతి కట్టు. రేపటి నుంచి మీ అత్త ఎన్ని పూటలు అన్న మానైతే అన్ని బంగారు కాసులు లభిస్తాయి, మెతుకులు కాదు కాసులు అని చెప్పేసరికల్లా తెల్లారి పొద్దునే లేచింది కమల. నిద్ర లేచి అత్తయ్య రాత్రి మా గృహదేవత వచ్చింది, మరేమో నన్నేమో పుట్టింటికి వెళ్ళమంది, ఇక నాకు మెతుకులు రావుట, నా వరం అయిపోయిందిట. మీకే, మీరు ఎన్ని పూటలు తిండి మానేస్తే, రోజులో ఎన్ని పూటలు తిండి మానేస్తే అన్ని బంగారు కాసులు కంచం బోర్లించి పెడితే కంచ కింద ఉంటాయి అనేసరికి ఆవిడ ఆశ్చర్యపోయింది. అవునా అంది. గృహదేవతను నమ్మాలి, ఇంతకుముందు బంగారు మెతుకులు మాట ఒప్పే అయ్యింది కదా. సరే నువ్వు వెళ్ళు, నువ్వు పుట్టింటికి వెళ్ళవే అని బండి కట్టించి, ఎందుకంటే ఇంకా కోడలతోటి ప్రయోజనం లేదు, అది ఎక్కడున్నా ఒకటే. ఈ అబ్బాయి ఏం చేశాడు, గోవింద్ కూడా భార్య మరీ ఏడాది అయిపోయింది పాపం, దానికి అమ్మా నాన్నని చూడాలని ఉంటుందిగా, చిన్నపిల్లని పెళ్ళాన్ని పంపించేసి. ఈవిడేం చేసింది, ఆ పూట పొద్దున అన్నం మానేసింది. సాయంకాలం కంచం ఎత్తేసరికల్లా కంచ కింద బంగారు కాసు. నిర్ఘాంతపోయింది. అయ్య బాబోయ్, బంగారమే ఇంత కాసు, అంతకుముందు మెతుకు ఎంత ఉంటుంది, మెతుకు సన్నగా ఇంతే ఉంటుంది, ఇది చాలా బాగుంది. కాసు తీసి డబ్బీలో వేసింది. మర్నాడు ఏమనుకుంది, 2 పూటలు మానేద్దాం అని చెప్పి 2 పూటలు మానేసింది. 2 బంగారు కాసులు వచ్చింది, ఆ 2 డబ్బాలో వేసుకుంది. పుట్టినప్పటి నుంచి తింటున్నాం వెధవన్నాం, ఓ 3 పూటలు తినకపోతే ఏమవుతాను నేను, ఏం కాదని 3 పూటలా మానేసింది. మానేస్తే ఆ కంచం దగ్గరికి వెళ్ళి వంగి తీసుకోవటానికి కూడా సత్తు చాలే ఆవిడికి. ఈ నీరసంగా ఈడుస్తూ పోయి 3 కాసులు తీసుకుంది. 4వ రోజు మానేసేసరికల్లా, మరి అన్నం మానేసేసరికి ఏమవుతుంది, ఓపిక ఉండద్దు, ఇక కళ్ళు తిరిగిపోతున్నాయి, కాళ్ళు తేలిపోతున్నాయి, పని చేసే సత్తా లేదు. పని చేసే పిల్లేమో పుట్టింటికి వెళ్ళింది, కోడలు లేదు, గూట్లోకి వచ్చినాయి. కొడుకుని అడిగింది, ఒరే నువ్వు ఒకసారి మన వైద్యుడు గారి దగ్గర, ఊళ్ళో వైద్యుడు ఉన్నాడు కదా, ఆయన అడిగి జావ కానీ మజ్జిగ కానీ ఏదైనా అన్నానికి భిన్నం తీసుకుంటే అది భోజనంతో సమానం అవుతుందా అవదా కనుక్కో. మజ్జిగ తాగైనా బతుకుదామనుకుంది, మజ్జిగ తాగి బంగారు కాసులు సంపాదించాలి అనేసరికల్లా వీడు పరిగెత్తుకుంటూ వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి ఇదేం ప్రశ్న, ఇటా అడుగుతుంది ఏంటి అమ్మ అనుకున్నాడు. మరి తెలియలా, అమ్మ నీరసంగా ఉందని తెలుస్తోంది కానీ ఆవిడ ఎందుకు నీరసంగా ఉందో వాడికేం తెలుసు. భర్త ఏమో పడుకుంటాడు, ఆయన చూడటల్లా ఆవిడ అన్నం తిన్నదో లేదో. వెళ్ళేసరికల్లా వైద్యుడు అన్నాడు, మంచినీళ్ళు తప్ప అన్నీ భోజనమే, మజ్జిగ భోజనమే, పాలు భోజనమే, జావా భోజనమే, మంచినీళ్ళు ఒక్కటే భోజనం కాదు. మంచినీళ్ళతో ఎంతసేపు ఉంటారు. కానీ 5వ రోజు 6వ రోజు వచ్చేసరికల్లా మంచాన పడిపోయింది ఆవిడ, గుడ్లు తేలేసేసింది, బొక్కబోర్లా పడిపోయింది. పడిపోయేసరికల్లా నిర్ఘాంతపోయాడు, ఏమిటి అమ్మ ఇట అయిపోయిందని గబగబా తండ్రిని లేపి, నానా అమ్మని చూసుకో, ఒక మాట నేను వెళ్ళి వైద్యుడిని గాకేసుకొస్తానని. ఈ లోపల పక్కింటి పిల్లాడు ఎవడో ఉంటే, ఒరే నాయన ఎడ్ల బండి ఏదైనా వెళ్తుంటే చూసి ఆగమేఘాల మీద మా అత్తారింటికి వెళ్ళి మా ఆవిడ్ని తీసుకురా, మా అమ్మకి ఏదో అయిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది అని కబురు చేశాడు. కబురు చేసి వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. వైద్యుడికి ఏమో అంతుపడుతుంది, ఇంత పిచ్చ నీరసం ఈవిడికి ఎందుకు వచ్చిందో వైద్యుడికి తెలియలా. ఆయనకు అర్థం చెబితే కదూ, నేను అన్నం తింటలేదని చెప్తే కదా. ఆవిడ ఆ పరిస్థితుల్లో కూడా ఈ బంగారు కాసులు వస్తున్నాయంటే ప్రజలకు తెలిసిపోతే ఎట్లా, నోట్లోంచి మాట కూడా లేదు, పడిపోయింది అంతే. ఈ వైద్యుడు వచ్చి మాట్లాడి చేసి వెళ్ళి ఆయన ఏదో పొట్లాలు ఇచ్చేసరికి ఈ బండి మీద వెళ్ళిన కుర్రాడు ఒక 2 గంటల్లో 3 గంటల్లోనో కమలని వాళ్ళ ఇంటి నుంచి బండి ఎక్కించుకు తీసుకొచ్చేసాడు. ఈ కమలు రావటం మంచానికి అంటుకుపోయి గూట్లోకి వచ్చిన అత్తగారు చూడగానే భోర్మినెట్, అయ్యో అత్తయ్య ఇట అయిపోయావేమిటి అత్తయ్య అని కావలించుకునేసరికి ఈవిడికి బంగారం కంటే కావలింత ఎక్కువగా తోచింది. ఎవరంటారు మన్ని, అదే కదా, నువ్వు ఇలా ఎందుకు అయిపోయావు, అయ్యో నీకెంత కష్టం వచ్చింది అంటారా. 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఎవరంటారో పిల్లలే కాదు అనేది. అది అనేసరికల్లా ఆవిడ కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి. అయ్యో అత్తయ్య నీరసం పుట్టిందండి అని గబగబా బియ్యం వేయించి అంత జావ చేసి పట్టించింది. ఆ జావ తాగేసరికి ఓపికొచ్చింది ఆవిడకి. ఓపికొస్తే కోడలు అడిగింది, ఏం చేసావు అత్తయ్య, ఎందుకు ఇట్లా అయిందంటే, కాదే అమ్మా
ఒక పూట మానేస్తే ఓ కాసు వచ్చింది, 2 పూటలు మానేస్తే 2 కాసులు వచ్చాయి, 3 పూట్ల మానేస్తే 3 కాసులు వస్తాయి కదా, వడ్డాణము వంకి చేయించుకోవచ్చు అనుకున్నాను. అన్నం మానేసేసరికి నిస్త్రాన్ని వచ్చింది అనేసరికి కోడలంది, అవన్నీ చేయించుకోవడానికి నువ్వు బతికుండద్దు, అదే కదా. చేయించుకుని పెట్టుకుంటే అందం ఉండాలి కదా మనిషికి. ఆ మాత్రం మటసంగా ఉంటే ఓ వస్తువు పెట్టుకున్న అందం చందం, నువ్వు ఇట్ట అయిపోతే ఇంకేం వస్తువు అందం అత్తయ్యా. ఆవిడకే అనిపించింది. పిల్ల గబగబా 4 పనులు చేసేసింది. సాయంకాలం అయ్యేసరికి వేడివేడిగా అన్నం వండేసి అత్తగారికి అన్నం పెట్టింది. కాసులు లేవు, ఏం లేవు. ఆవిడకి అనిపించింది, అన్నం కదా మనకు కావాల్సింది, వెధవ బంగారం. ఎప్పుడో ఒక్కసారి ఒక పేరెంటానికి పెట్టుకెళ్ళే వస్తువుల కోసం నిత్యం ఉండవలసిన అన్నాన్ని వదిలేసుకుని దీపంలా ఇంట్లో ఉండాల్సిన కోడల్ని నానా హింస పెట్టి నేనేం సాధించాను అనుకుని ఆ గృహదేవత ఎవరో ఆవిడకో దండం పెట్టి అప్పటి నుంచి ఈ పద్ధతి అంతా మానేసి ఆ మెతుకుల్ని ఆ కాసుల్ని అన్నీ కరిగించి కోడలికే వంకి వడ్డాణము చంద్రహారాలు చేయించి కళగా పెట్టి చూసి బాగుందమ్మా అని నోరు మూసుకుని ఊరుకుంది. బంగారం భ్రమ తీరిపోయింది. అన్నం కంటే బంగారం ఎక్కువ. అదే కదా కదా, బంగారు కణికలు మింగలేం కదా ఎవరైనా కదా. అది కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ రమ్మగారు. దెయ్యాలు, భూతాలు, పిశాచాలు ఇలాంటి కథలు చెప్తారు కదా, ఏదైనా ఒకటి. దెయ్యాలు భూతాలు కాకుండా యక్షుల కథ చెప్తాం. పూర్వమట సింధు దేశపు రాజుగారికి 2 కుమారులు ఉండేవారు. సంజీవకుడు, జీవకుడు. చాలా బుద్ధిమంతులు. ఇద్దరు సమానమైన పరాక్రమాలు అవి కలిగిన వాళ్ళు. వాళ్ళిద్దరు ముందు నుంచి ఒకే వస్తువుకు పోటీ పడే గుణం కలిగి ఉన్నవాళ్ళు. రాజుగారికి పెద్ద కొడుకైన సంజీవకుడు అంటే ఇష్టం. అతను బాగా యుద్ధ విద్యలు నేర్చినవాడు, సమర్థుడు, తెలివైనవాడు. జీవకుడు కూడా మంచివాడే. ఇతనికి యుద్ధ విద్యలు అవి వచ్చు. కానీ సంజీవకుడు అంత బ్రైట్ కాదు బహుశా. కానీ జీవకుడు చాలా సమయస్ఫూర్తి అవి కలిగినవాడు, తెలివిగా ఉండేవాడు. పెద్ద అబ్బాయి కంటే చిన్న అబ్బాయి తెలివైనవాడు, పెద్ద అబ్బాయి బలశాలి. అయితే వీళ్ళిద్దరిలో రాజుగారికి పెద్ద అబ్బాయి అంటే ఇష్టం. తన తర్వాత రాజ్యానికి వస్తాడని, బాగా యుద్ధ విద్యలు అవి తొందరగా నేర్చుకున్నాడని, అలా కొంచెం ఒక పెద్ద పిల్లల మీద ప్రీతులు కనపడుతూ ఉంటాయి. అవునండి. వీళ్ళకు ప్రధానమంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు. ప్రధానమంత్రి గారికి వాసంతిక అని ఒక కూతురు. ఈ అబ్బాయిలు ఇద్దరు వెంటనే 1 సంవత్సరం గ్యాప్తో పుట్టిన వాళ్ళు. వాసంతికి వీళ్ళకంటే కొద్దిగానే చిన్నది, కానీ చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నారు. ఈ 2 అబ్బాయిలకి వాసంతికని పెళ్లి చేసుకోవాలని ఉంది. రాజుగారు తేల్చుకోలేకపోయారు, మంత్రి గారు తేల్చుకోలేకపోయారు. ఏమన్నారు, మీలో ఎవరో ఒకళ్ళు ఊరుకుంటే రెండో వాళ్ళకి అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానన్నాడు. వాళ్ళిద్దరూ తగ్గేదేలే అన్నారు. తగ్గల. అయితే ఏమైంది, సరే పట్టాభిషేకం చేసే సమయం దగ్గరకు వస్తుంది, వివాహం కావాలి. వివాహానికి ఒక పోటీ పెడదాం అనుకున్నారు. ఏం పెడదాం పోటీ? సరే ఏమన్నారు, కోట గోడెక్కి రాజకుమారులు ఇద్దరు చెరుకో బాణము వేయాలి. ఎవరి బాణం ఎక్కువ దూరం పోయిందో వాళ్ళకి వాసంతికినిచ్చి వివాహం చేస్తారు, పట్టాభిషేకం చేసేస్తారు. సరే అబ్బాయిలు ఇద్దరు బాణం వేశారు. కోట గోడ దాటి రాజవీధులు దాటి పడింది సంజీవకుడి బాణం. యువరాజు బాణం దొరికింది, ఇక్కడ దొరికింది అన్నారు. దూరంగా కనపడింది. జీవకుడు వేసిన బాణం అసలు కనపడలా. అది ఎక్కడికి వెళ్ళిపోయిందో మరి. వెళ్ళిపోయింది కాబట్టి అది దూరం వెళ్ళింది అనుకోవడానికి వీల్లేదు, అది ఎక్కడో పడిపోయింది, కనపడలా. కాబట్టి పోటీ విరమించేసినట్టు, సంజీవకుడే గెలిచినట్టు ప్రకటించేశారు. వాసంతికనిచ్చి వివాహం, పట్టాభిషేకం. ఈ పెళ్లి పట్టాభిషేకం సందట్లో జీవకుడిని ఎవ్వరూ పట్టించుకోవాలి. ఈ జీవకుడికి ఆశ్చర్యం వేసింది. అన్నయ్య డెఫినెట్గా నాకంటే బాగా వేస్తాడు, నాకు తెలుసు. కానీ నాది కూడా ముందో వెనకో ఎక్కడో పడి ఉండాలిగా బాణం, ఎందుకు కనపడలేదు అది అని చెప్పి వీళ్ళంతా పట్టాభిషేకం హడావిళ్లలో ఉంటే అతను తను బాణం వేసిన దిక్కుగా నడిచి వెళ్ళాడు. ఎంతో దూరం వెళ్ళిపోయాడు. కనీసం ఒక 70 ఆమడలు నడిచాక ఒక కొండ వచ్చింది. అక్కడ ఇతనికి తన బాణం దొరికింది. ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇంత దూరమా, నాకు అంతుందా, లేదే. కానీ ఇతను ఒకటి ఏం గమనించాడు, ఇప్పుడు ఇతను మనం ఇటు నుంచి బాణం వేసామనుకో, మూలిక ఎటు వెళ్తుంది, మూలిక ఎక్కడ ఉండాలి, అటు ఉండాలి అంతే కదా. ఆ మూలుకు ఇడు తిరుగుంది. ఎవరైనా చేత్తో పుచ్చుకొచ్చి పడేశారా ఇక్కడ? ఎట్లా వచ్చింది ఇది ఇక్కడికి? వస్తే వచ్చింది, ఇటుందేంటి మూలుకు, పోనీ నేనే వేశానంటే అటు ఉండాలిగా. అలాగని ఆలోచిస్తూ ఇతను ఆ బాణాన్ని చేత్తో పుచ్చుకుని ఆ కొండకి దగ్గరగా వెళ్ళేసరికల్లా అతనికి ఆ కొండలో ఒక తలుపు కనపడింది. కొండకి తలుపు ఉంటుందా ఎక్కడైనా? ఆశ్చర్యపోయాడు. ఏంటిది ఇట్లా తలుపు? ఆ కొండ అప్పుడు ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి కొండ ఇట్లా విచ్చుకుంటున్నట్టు తెలిసింది. ఆ మధ్యలో ఉంది ఆ తలుపు.
అతను ఆ తలుపును తోసాడు. తోస్తే లోపల ఒక మహానగరం ఉంది. ఎంత పెద్దదో, ఎన్ని తోటలున్నాయో, ఇల్లు వాకిళ్ళు మేడలు, దగదగాయమానంగా మెరిసిపోతున్న గోపురాలు, శిఖరాలు ఎంత బాగున్నాయో. అందరూ మనుషులు భలే ఉన్నారు, వాళ్ళెవరు మనుషుల్లాగా లేరు, యక్షుల్లాగా ఉన్నారు. చాలా ఆశ్చర్యపోయాడు ఇతను. ఆ బాణం పుచ్చుకుని వెళ్తుంటే అతనికి ఒక సౌందర్యవతి అయిన యక్ష రాజకుమార్తె కనపడింది. అడిగాడు, మీరెవరు? మా రాజ్యానికి ఇంత దగ్గరలో ఇంత కొండ ఉందేమిటి, ఈ కొండలో ఇంత నగరం ఉండటం ఏమిటి, మాకెప్పుడూ తెలీదే ఇక్కడ యక్షులు ఉన్నారని అనేసరికి ఆవిడ నవ్వింది. ఆవిడ పేరు సరసీరుహలోచన. ఆమె పేరా? ఓ, ఆవిడ సరసీరుహ. అమ్మాయి ఏమందంటే, మేము ఎప్పుడు ఇక్కడే ఉన్నాం, నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నేను చాలా చిన్నతనం నుంచి. నీ సమయస్ఫూర్తి, నీ తెలివితేటలు, నీ విధానం నాకు మొదటి నుంచి నచ్చినాయి. నీకు వాసంతికి తగిన భార్య కాదు, సంజీవకుడే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని నేనే నీ బాణాన్ని తెచ్చేశా. ఓహో, చిన్నప్పటి నుంచి నిన్ను గమనిస్తున్నాను నేనంటే. ఇతను ఆశ్చర్యపడి, నువ్వు యక్షకన్యకవు కదా, నన్ను ఎందుకు చూస్తున్నావు నువ్వు అంటే, నాకు నువ్వు నచ్చావు, మాకు కావాల్సిన వాళ్ళని మేము పెళ్లి చేసుకోవచ్చు, మా నాన్న మా వాళ్ళు ఏం కాదనరు అని నువ్వు నాతోటే ఉండిపోమంది. ఈ అమ్మాయిని చూస్తే వాసంతికి ఎందుకు పనికిరాదు దీని ముందు. ఈ సరసీరుహ ఈ అమ్మాయి ఏమో ఇది కదా, మరి యక్షిణి కదా, ఆ యక్షలోకంలోనే ఉండిపోయాడు. వాళ్ళు ఈ అబ్బాయిని చాలా చేశారు, గౌరవించారు, మర్యాద చేశారు, బోల్డన్ని అతిథి మర్యాదలు చేశారు, ఫుడ్స్ రకరకాలు. అక్కడ ఉన్నవి ఏమిటి, ఆ నగలు ఏమిటి, ఆ నాణ్యాలు ఏమిటి, ఆ కిరీటాలు ఏమిటి, ఆ స్నానాలు ఏమిటి, ఆ స్నానం చేయించే విధానం ఏమిటి, ఆ ఈత కొలనులు ఏమిటి, అబ్బో అసలు చెప్పలేమన్నమాట. ఆ నగర సౌందర్యము, ఆ పట్టణం ఇది మామూలుగా లేదు. ఎన్నాళ్ళో ఉండిపోయాడు. ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేసారు ఈ సరసీరుహని ఇతనికి, ఈ జీవకుడికి. జామని ఉన్నారు. ఒక 2 నెలలు అయ్యాక ఇతనికి కొత్త ఈ హడావిడి అన్నీ తగ్గిపోయి అంతా అలవాటు అయ్యాక నాన్న అన్నయ్య గుర్తు రావటం మొదలుపెట్టారు. ఏమిటో ఇన్నాళ్ళు అయింది, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, పట్టాభిషేకం చేసుకున్నానని వెళ్ళిపోయాను అనుకున్నారో ఏమిటో. ఒక్కసారి వెళ్ళి నాన్నని చూద్దాం, అన్నయ్యని చూద్దాం, వాసంతికి ఎట్లా ఉందో, రాజ్యం ఎట్లా ఉందో, అమ్మ ఎట్లా ఉంది, ఏ ఊహలు వచ్చినాయి. కొంచెం దిగులు పడ్డాడు. ఈ సరసీరుహ అడిగింది, ఎందుకు ఇటా ఉన్నావు ఏమిటి అంటే, మా నాన్నని చూద్దామని ఉంది, ఒక మాట వెళ్ళి రానా అంటే, సరే ఆవిడ ఏం చేస్తుంది, అట్లాగే వెళ్దుగాని అని చక్కటి ఉత్తమాశ్వాలు పూంచిన ఒక రథం, బోళ్ళంతమంది దేవతాశ్వాలు కట్టిన రథము, కొంతమంది సైనికుల్ని ఇచ్చి, కొన్ని బహుమతులు ఇచ్చి, ఒకే ఒక్కటి జ్ఞప్తికి పెట్టుకో, నువ్వు విన్నాళ్ళు ఎక్కడున్నావో ఎవ్వరికీ చెప్పద్దు, నాతో నీ వివాహం ఇతరులకి చెప్పకూడదు, రహస్యం ఇది, నువ్వు వెళ్ళిరా, ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండిరా, మనం ఇక్కడే హాయిగా ఉందాం అంది. అలాగే అన్నాడు. ఇతను ఈయన లోపల ఉన్న రాజ్యానికి రాజు. మరి యువరాణిని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ అమ్మాయి, ఆ రాజ్యం అమ్మాయిది. సరే వెళ్ళాడు. ఈ రాజు మంత్రులు అందరూ ఆశ్చర్యపోయారు. సడన్గా ఎక్కడి నుంచో వచ్చి ఊడిపడ్డట్టు, ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా వచ్చిన జీవకుడిని చూసేసరికల్లా భయపడి చచ్చారు. వీడేదో గొడవ చేయడానికి వచ్చాడు అనుకున్నారు. నువ్వు ఎక్కడున్నావు అని అడగల. ఇతను వాసంతికని ప్రేమించాడు. రాజ్యము అన్నయ్యకే ఇచ్చాం, వాసంతికని అన్నయ్యకే ఇచ్చాం. ఏదో దురుద్దేశం మధ్యలో మనసులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు దురుద్దేశంతో వచ్చి ఉంటాడు. అలాగని అనుమానపడ్డారు మంత్రులు, సామంతులు. రాజుగారికి చెప్పారు, జీవకుడు సజావైన ఉద్దేశంతో రాలేదు, ఆనుపాను చూసుకోవడానికి వచ్చాడు, ఏదో ఒకరోజు యుద్ధానికి వస్తాడు. రాజు అంత మనసిచ్చి ఉండల చిన్న కొడుకుతోటి. ఇతను అదేం పట్టించుకోలే, హాయిగా అందరితోటి గడిపాడు, విందులు వినోదాలకి తిరిగాడు, అటు ఇటు. కొన్నాళ్ళక వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు. అమ్మయ్య అనుకున్నారు. అమ్మయ్య వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు. ఒక 2-3 నెలలు పోయాక మళ్ళీ మా నాన్నని చూస్తా అన్నాడు. అనేసరికల్లా మళ్ళీ సరసీరుహ, ఈసారి ఇంకా పెద్ద రథం, ఇంకో 50 మంది సైనికులు, ఇంకో 25 మంది బానిసలు, అదే ఆ స్త్రీలు వెనకాల పనిచేసేవాళ్ళు అందరినీ ఇచ్చి పంపించింది. బోల్డని గిఫ్ట్లు ఇచ్చింది. నాన్నకో వస్తువు, అమ్మకో వస్తువు, అట్లా రకరకాల మణులు మాణిక్యాలతోటి వస్తువులు. మళ్ళీ ఉన్నట్టుండి ఊడిపడ్డట్టుగా వచ్చినటువంటి జీవకుడిని చూసి హడిలు తెచ్చారు వీళ్ళంతా. అయ్య బాబోయ్, లాస్ట్ టైం 50 మందితో వచ్చాడు, ఇప్పుడు 150 మందితో వచ్చాడు, ఈసారి ఇంకా పెద్ద రథం, ఇంకా బోల్డ్ సామాన్లు తెచ్చాడు, వీడే ఉద్దేశంతో వచ్చాడు
ఏదో చేయబోతాడు. రాజుగారు అట్లాగే మొహం మార్చుకుని ఉన్నాడు. కొద్ది రోజులు ఉన్నాడు ఇక్కడే జీవకుడు. అందరూ అనుమానంగానే సంచరించేవాళ్ళు. అతను ఏం మాట్లాడితే ఏం అర్థం తీయచ్చా అనే చూశారు. అతను ఏ వేళాకోళానికి నవ్వుతూ ఏదన్నా దురర్థాలే తీసుకున్నారు. మనకు అనుమానం ఉంటే అంతే అన్న తప్పుగానే ఉంటుంది, మన మనసులో ఉంటుంది కదా. అది వాళ్ళు మొహం తిప్పితే మూతి తిప్పుకున్నారనిపిస్తుంది, మూతే తిప్పితే మెటికలు విరిచారనిపిస్తుంది. అలాగే మనం ఇలాగే చేస్తాం కదా. అవును. సరే, ఒక 10 రోజులు 20 రోజులు ఉండి జీవకుడు మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. రాజ్యంలో వాళ్ళంతా మంత్రులు, మా సైన్యాధిపతి, రాజుగారు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సరిగ్గా 6 నెలలకి మళ్ళీ వచ్చాడు. ఈసారి పెద్ద సైన్యాన్ని ఇచ్చింది భార్య. మరి ఇప్పుడు ఇక్కడ బలపడుతున్నాం, ఇక్కడ బాగున్నాం, మనం మంది చూపించాలి కదా. పంపించేసరికల్లా పెద్ద అంత వచ్చిన సైన్యాన్ని చూసి హడిలు చచ్చారు వీళ్ళు. కొండ దగ్గర నుంచి వాళ్ళు నడిచొస్తుంటే ఆ రేగిన దుమ్ముకి ఎవరో యుద్ధానికి వస్తున్నారని భయపడ్డారు. తీరా చూస్తే జీవకుడే మామూలుగా వచ్చాడు. సరే, అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, వీడికి ఏదో సహాయం లభిస్తోంది, ప్రతిసారి సైన్యం పెరుగుతోంది, వీళ్ళందరూ మామూలు మనుషుల్లాగా లేరు, వీడికి ఏదైనా దైవికమైనది లభించిందా? గంధర్వులో, యక్షులో, కిన్నర్లో, కింపురుషులో, రాక్షసులో, ఏమైనా పిశాచగణాలో ఏవో హెల్ప్ చేస్తున్నాయి. అందుకని ఎక్కడా లేని విడ్డూరమైన ఒక గిఫ్ట్ అడగండి జీవకుడిని, ఈసారి వచ్చినప్పుడు తెమ్మని. తెచ్చాడా? యక్షులతో ఎవరితో సహాయం లభించినట్టే వీడికి అనేసరికల్లా సరే, ఏం చేశాడు తండ్రి, బాగా ఆలోచించి మంత్రిని అడిగాడు సలహా. ఏం అడగమంటావంటే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, వేటకి వెళ్ళినప్పుడు సైన్యం అంతా తలదాచుకునేందుకు ఒక డేరా, ఒక గొడుగు కావాలి. ఆ గొడుగు అరిచేతిలోనే పట్టాలి. అలాంటి గిఫ్ట్ ఏదైనా పట్టుకురమ్మని. జీవకుడికి అర్థం కాదు. తండ్రి అడిగాడు కదా, తీసుకుపోయి భార్యకి చెప్పాడు. మా నాన్న ఆయనకి పెద్ద డేరాలాగా ఉండే గొడుగు కావాలట, అది అరిచేతిలోనే పట్టాలట, విప్పితే పెద్దది కావాలట, వేటకి వెళ్ళినప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు, గట్టు మీద నుంచినప్పుడు ఇట్లా గొడుగులాగా ఉండాలి, కానీ అది మళ్ళీ పెద్దదిగా ఉండకూడదంటే అలాగే ఎంతలోకి అలాగే ఇద్దాం ఈసారి అంది. మళ్ళా 3 నెలలకు వెళ్ళాడు. ఈసారి అరిచేతిలో పట్టే ఓ గొడుగు తెచ్చిచ్చాడు నాన్నకి. ఆ గొడుగు విప్పితే 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 ఒక క్రోసెడ్ మేర అయింది అది. మళ్ళీ అదంతా మడిస్తే అరిచేతిలోకి వచ్చేసింది. ఓహో, కాంతపోయారు జనం. అయ్యో బాబోయ్, ఇంకేమైనా ఉందా? వీడికి యక్షులదే సహాయం లభించింది, ఏదడితే అది చేసేస్తున్నాడు. వీడు అడిగితే చేసేస్తున్నాడు. రేపొద్దున ఉట్టుడియంగా వచ్చి పడిపోతాడు, రాజ్యం లాగేసుకుంటాడు. వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు యక్షులు? వీడి తండ్రి అడిగింది అడిగినట్టు తెచ్చిచ్చేశాడు. అప్పుడు ఏమన్నారు, ఒక బలశాలైన వాడొకడు పక్కన రక్షణగా ఉండటానికి, యుద్ధంలో సహాయం చేయటానికి, ఎంతమందినైనా ఎడం చేత్తో కూల్చేయగలిగిన ఒక బలశాలని తీసుకురమ్మని అడగమన్నారు. అడగమనేసరికల్లా జీవకుడు సరేనన్నాడు. ఏముంది, 6 నెలలకి 3 నెలలకి నాన్నని చూడ్డానికి వస్తున్నా, ఆయన ఏదైనా అడిగితే యక్షిని మన భార్య ఇస్తుంది అనుకున్నాడు. వెళ్ళి అడిగాడు. సరసిరుహంది, ఇది మంచిది అడగలా మీ నాన్న, ఇది మంచిది కాదు, ఇది సమస్యలకు దారితీస్తుంది. కానీ మా నాన్న అడిగాడు కదంటే, అలాంటి మనిషి ఉన్నాడు, మా అన్నయ్యే, కానీ అతను ఉద్రేకి, అతనితో పని ఎలా అవుతుందో మనకు తెలియదు. మీ నాన్న అడిగాడు కాబట్టి పంపిద్దాం అని చెప్పి జీవకుడు ఇక్కడే ఉన్నాడు. ఈ సరసిరుహ వాళ్ళ అన్నయ్య ఒక మహాయక్షుడిని ఒకడిని పంపించారు. అతను నడిచి వస్తుంటే ఈ లోపల ఏమైంది, ఈ మనిషిని పంపడానికి ముందు ఒక వెనకాల ఒక గూఢచారిని పంపించారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో వెళ్తున్నారో చూడమని. సైన్యం అంతా వచ్చింది కదా ఇతనితోటి, ఈ గుంపంతా ఎక్కడికి పోతున్నారో చూడమంటే కొండ దాకా వెళ్ళి మాయమైపోయారని చెప్పాడు వాడు. కొండలో తలుపు ఉంది, జీవకుడు చూశాడు. కాకపోతే సరసిరుహకి ఒక పద్ధతి ఉంది, ఆ అమ్మాయి ఎవరికి అది చూపించదలుచుకుంటే వాళ్ళకే ఆ తలుపు కనపడుతుంది. జీవకుడికి చూపించదలుచుకుంది కాబట్టి చూపించింది, సైనికుడికి చూపించదలుచుకోవాలి, వాడెవడో ఆవిడకి తెలియదు. జీవకుడు వస్తున్నాడని తలుపు చూపించింది. ఇక్కడ ఆవిడ ఆసక్తి లేక, ఆవిడకి తెలియక ఈ తలుపు వాడికి కనపడలా. వాళ్ళు ఆ తలుపులోకి వెళ్ళటాన్ని వాడు మాయమైపోవటంగా భావించాడు. అంటే గ్యారంటీగా యక్షులదే సహాయం. ఎప్పుడో ఒకరోజు రాజ్యాన్ని కబళించేస్తాడు జీవకుడు. యక్షులు వచ్చి మన రాజ్యంలో పేటేసుకుంటారని నమ్మారు వాళ్ళు. అందుకని ఈ మహాకాయుడిని అడిగారు. ఈ మహాకాయుడిని వీళ్ళు పంపించారు. అతను భూమి అదిరేలాగా అడుగులు వేస్తూ దాదాపుగా ఒక 12-14 అడుగుల ఎత్తు, ఆ ఎత్తుకు తగిన లావు,
ఓ 15 మంది 20 మంది బలాఢ్యులైన వాళ్ళు మాత్రమే ఎత్తగలిగిన ఒక పెద్ద గదని భుజం మీద వేసుకుని వెళ్ళాడు. భూమి ఎదిరిపోయేలాగా అడుగులు వేసుకుంటూ రాజుగారు ఎదురుకుండా నుంచునేసరికి ఈ వెళ్తూ ఉంటేనే జనాలు హడిలిపోయి, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయి, కొంతమంది వాంతులు చేసేసుకుని గందరగోళ పడిపోతున్నారు రాజ్యంలో అంతా. అతను నడుస్తుంటే భూమి అదిరిపోతుంది. 12 అడుగులు వాడు నడిస్తే అటాగే ఉంటుంది కదా. మరి వెళ్ళి పెద్ద ఉరుము లాంటి గొంతుతో ఆజ్ఞాపించండి, ఏం చేయమంటారు అనగానే రాజు వణికిపోయాడు. నోట్లోంచి మాట రాల. ఇతనికి ఏం చెప్పారు? వాళ్ళు అడిగింది చేయమని చెప్పారు. ఏమి అడగటల్లా వాళ్ళు వణికిపోతున్నారు. ఒళ్ళు మండిపోయింది మహాకాయుడికి. ఒళ్ళు మండటం ఏమిటి? అక్కడి నుంచి చేతిలో ఉన్న గద రెండో చేత్తో మార్చుకొని రాజుగారిని నెత్తి మీద ఏమి ఆజ్ఞాపించడం ఏమిటి అని ఒక మొటికాయ ముట్టాడు. కుప్పకూలిపోయాడు రాజు, నేల కతుక్కుపోయాడు. అంతే ఇహ ఒకటే దెబ్బ. అదైన పెద్ద సభ తీర్చున్నాడుగా. సభలో వాళ్ళంతా హాహాకారాలు చేయగానే ఏమిటి మీ గోల అని గదబెట్టి ఇట్ట అన్నాడు. అనగానే మొత్తం అంతా పక్కకి కూలిపోయి మొత్తం జనమంతా పోయారు. ఎవరు లేరు జనం సభలో. యువతల వెనకాల నుంచి చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కేకలు పెట్టారు, శరణు 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 అని అరిచారు. అరిస్తే ఇతను ఏమన్నాడు? ఈ రాజుకు సహాయం చేయమని మా మావమరిదైన జీవకుడు నన్ను ఇక్కడికి పంపించాడు. రాజుకి అడగటమే రాదు. అతను నశించాడు. అతని వెనకాలన్న జనమంతా పోయారు. ఇప్పుడు రాజు లేడు. అరాచకమైన ఈ రాజ్యానికి మా బావమరిదే రాజు. ఆయన వచ్చి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అప్పటి వరకు ఇది జీవకుడి రాజ్యంగానే చలామణి అవ్వాలి అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. జరిగిందంతా విని జీవకుడిని ఎత్తి బాదుకుండా అయ్యో మా నాన్న అని. ఏమ్మాయి చెప్పింది? సరసీరుహ, మీ నాన్న అందుకు పోలేదు. వాళ్ళకి ముందు నుంచి అనుమానమే నువ్వేం చేస్తావు అని. వాళ్ళ అనుమాన పిశాచే వాళ్ళని చంపేసింది. గొడిగడిగా ఉంచుకోవచ్చుగా. నువ్వు 10,000 మంది సైన్యాన్ని తీసుకెళ్ళావు. నీ 10,000 మందిని నా దగ్గర ఉంచమని అడగచ్చుగా మీ నాన్న. నువ్వు ఆ 10,000 మందితో ఏం చేస్తావో అనుకున్నాడు. ఇప్పుడు ఒక బలాఢ్యుడైన మనిషిని అడిగి వాళ్ళ చావు వాళ్లే కొని తెచ్చుకున్నారు. ఇక చేసేదేం లేదు. పద మన రాజ్యానికి వెళ్ళి మనం ఏలుకుందాం అని చెప్పి అయిపోయింది. ఇప్పుడు రాజ్యానికి ఆ రాజుగారికి రెండో పక్కన పెద్ద కొడుకు కోడలు అందరూ కూర్చున్నారు. మొత్తం అంతా పోయారు గుంపంతా, ప్రధానమంత్రితో సహా. వెనక నుంచి ఊళ్ళో నుంచి నడిచొచ్చి ఇతన్ని చూసిన వాళ్ళు మాత్రమే బతికున్నారు. అంటే ప్రజలు ఉన్నారు. సంజీవకుడు సరసీరుహ ఇద్దరు వెళ్ళి ఆ రాజ్యాన్ని వశం చేసుకుని సింధు రాజ్యాన్ని వాళ్లే హాయిగా పరిపాలించారు. తర్వాత కాలంలో యక్షులు ఆ రాజ్యంలో తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎవరినైనా సరే వాళ్ళ అనుమానం భయపెట్టినట్టుగా నిజం భయపెట్టదు. అవును, నిజం సామాన్యంగా ఉంటుంది. అది నిప్పులాంటిదే. దాన్ని హ్యాండిల్ విత్ కేర్ సరిపోతుంది. అనుమానమో బడబాగ్ని, దాన్ని హ్యాండిల్ చేయలేం. ఎందుకంటే నీకు ఏం చేసినా అనుమానంగానే ఉంటుంది, రగులుతూనే ఉంటుంది, ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. నువ్వు అదే నీ దగ్గర చిన్న అగ్ని ఉంది నిజం, దాన్ని ఒక చిన్న ముంతలో పెట్టి కూడా నువ్వు కాపాడచ్చు. కరెక్ట్ కదా. దాన్ని మనం ఏం చేయలేం. అదేం చేయదు మనని, అది మనని కాల్చదు, చక్కగా ఉంటుంది. మనం సంరక్షించాలంతే. అనుమానం ఏంటంటే అటటట పెరిగిపోతూ ఉంటుంది. ఆ పెరిగిపోయేది చివరికి మనం చంపేస్తుంది కదా, కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. మాచిరాజు కామేశ్వరరావు గారి కథలు చెప్తున్నాను. అవునవును. ఓ కథ చెప్తాం వారిది. పూర్వం అంట ఒక పల్లెటూరులో పార్వతమ్మ అని ఒక ముసలావిడ ఉండేది. పార్వతమ్మ కుటుంబం లేదు ఆవిడకి. ఏదో కొంచెం చెయ్యి అవుడో ఏదో కూడా పాపం ఈ అంగవైకల్యంతో పని చేసుకుని బతకలేక భిక్షాటం చేసి పొట్ట పోసుకునేది పెద్ద ఆవిడ. అయితే ఈ భిక్షాటం చేసుకునే క్రమంలో ఆవిడకి ఒక 5-6 సంవత్సరాల పిల్లవాడు ఒకడు దొరికాడు. అనాథుడు, ఎవ్వరు లేరు పాపం వాడికి. ఆ పిల్లాడి పేరు అనంతుడు. ఆ అనంతుడిని చేరదీసింది. తనతో పాటు తిప్పుకునేది. పిల్లవాడి పాపం చదువుకుంటాడని వాడిని స్కూల్లో చేర్చి పాఠశాలకు పంపించి తను భిక్షాటంతో పిల్లవాడిని పెంచి పెద్దవాడిని చేసింది. ఏదో 10 పైసలు దాచుకుని వాడికి తిండి తిప్పలు చూసి తను తెచ్చిన తిండి వాడికి పెట్టి వాడికి ముందు పెట్టి వాడి పొట్ట చూసి పిల్లవాడిని పెంచింది. కొంచెం పెద్ద క్లాసులకి చదువుకు వచ్చాక వీడు తెలివిగలవాడు, చక్కగా చదువుతున్నాడని బళ్ళో అయ్యగారులు వాళ్ళు వీళ్ళు వాడిని పై చదువులకు కూడా చదవాయిచ్చారు. మెల్లిగా పెద్ద చదువులు అయ్యాక వాడికి చక్కటి ఉద్యోగం వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగం. వచ్చేసరికల్లా వాడన్నాడు, అవ్వా నువ్వు ఇంకా ఈ రోడ్ల మీదకి వెళ్ళబోక, పెద్దదాని అయిపోయా, ఓపిక కూడా లేదు, హాయిగా ఇంట్లో ఉండు, మంచి ఉద్యోగం వచ్చింది అని చెప్పి ఆవిడని ఇంట్లోనే ఉంచుకున్నాడు. అవ్వ మనవడు కలిసే ఉండేవాళ్ళు.
వీడికి చక్కటి ఉద్యోగం వచ్చింది కదా, చుట్టుపక్కల వాళ్ళంతా మానవుడికి పెళ్లి చేయవా అనేవాళ్ళు. పెళ్లి సంబంధాలు వచ్చినాయి. ఈ పెళ్లి సంబంధాల్లో ఎట్లాగా ఈ అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగం అవటం, చూడడానికి చక్కగా ఉన్నాడు, బుద్ధిమంతుడు, కష్టపడి చదువుకున్నాడు, ఈ లక్షణాలు చూసి ఎవరైనా పిల్లనిస్తారు. ఇక వాడి కులగోత్రాలు అడగకుండా. ఇప్పుడు కూడా అలా చేస్తారు కదా జయ. అయితే మంచి సంబంధాలే వచ్చినాయి. వస్తే పొరుగుళ్ళో ఉన్న ఒక ప్రభుత్వోద్యోగి కుమార్తెని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ పిల్ల పేరు అమల. తల్లికి, మా అవ్వకి, మనవడికి ఇద్దరికి నచ్చింది పిల్ల, చక్కటిది, బుద్ధిమంతురాలు, పని పాట చేస్తుంది. సరే పెళ్లి చేసుకున్నాడు. అతను రోజు ఉద్యోగానికి వెళ్ళిపోయేవాడు, ఆ పిల్ల ఇంట్లో ఉండేది. అయితే ఈ పిల్ల చక్కగా వంట తంటా చేసి పెట్టేది, కానీ దానికి వంటగా ఉండేది. ఈ బిచ్చగత్తకి నేను ఎందుకు వంట చేసి పెట్టాలి? ఆవిడ ఇంట్లో ఉండేది, పెద్దదైపోయింది. ఆ అన్నం, ఆ వేళకు అన్నం పెట్టాలి, నేను చక్కగా రుచిగా వంట చేసి నా మొగుడికి పెట్టుకోవాలి. ఈ ముసలిదానికి నేను ఎందుకు పెట్టాలి, ఇవిడ బిచ్చగత్తె అని ఆవిడ మొహం గిట్టేది కాదు. ఏదో పిల్లి మీద ఎల్లి మీద పెట్టి తిట్టేది. అడుక్కు తిన్నప్పుడు వచ్చినట్టుగా ఇప్పుడు ఎటా వస్తాయి అలాంటివి కూడా ఏవో అనేది, నచ్చేది కాదు. అయితే ఆవిడ కూడా ఈ మాట్లాడకుండా ఊరుకునేది. భిక్షాటన చేసేటప్పుడు ఎవరైనా అదిలించటం అలవాటే ఆవిడికి. సర్లే, కోడలు కొడుకుతోటి బాగానే ఉంటుంది, పిల్లాడితో బాగుంటుందిగా, ఊరుకునేది, చెప్పేది కాదు. అనంతుడికి తన భార్య ధోరణి అర్థం కాలేదు. చాన్నాళ్ళు రోజులు గడిచినాయి. తల్లులు చెప్పారనుకో, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు గొడవలు వస్తాయి, ఎందుకులేని ఆవిడ మాట్లాడకుండా ఊరుకునేది. క్రమంగా ఈ పార్వతమ్మకి ఏదో కొంచెం అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే, పూర్వకాలం అయితే, ముందు రోజులైతే ఎట్లా పోయేదో, సంపాదించే పిల్లవాడు ఇంట్లో ఉంటే వెంటనే వైద్యం చేయించాలని చూస్తారు కదా, వాడేదో వైద్యానికి ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. డాక్టర్ని తీసుకొచ్చేవాడు, ఆయన మందులంటే అవన్నీ ఇవన్నీ తెచ్చి అవ్వకాన్ని రంగరించి పోసేవాడు, శ్రమ పడేవాడు బాగా. ఈ అమ్మాయికి, అమలకి మహామంటగా ఉండేది. వదిలేస్తే పోతుంది కదా దాని దారిన ఆవిడ, ఈ మోతబరు ఉండదు మనకి, ఈ లగేజ్ ఎందుకు, వైద్యానికి ఖర్చు పెడుతున్నాడని విసుక్కునేది. అయితే ఒకనాడు ఏమైంది, పెద్ద పండుగ దగ్గరకు వస్తుంది, ఏమండి నాకు పట్టు చీర కొని చాలా రోజులైంది, ఈ తేప పట్టు చీర కొనాలంది. అనేసరికల్లా అతను అన్నాడు, చూస్తున్నావు కదా అవ వైద్యానికి బోల్డ్ ఖర్చు అవుతుంది, ఇప్పుడు వద్దు పట్టు చీరలు అవి ఇప్పుడు ఏం వద్దు అనేసరికల్లా ఆవిడేమంది, అమ్మాయి అమల, నాకంటే బిచ్చగత్తే ఎక్కువ మీకు అంది. అనేసరికి కేకలేసాడు, ఏం మాట్లాడతావు అది, ఏం మాటలు, అవన్నీ బిచ్చగత్తే అనద్దు, నువ్వు ఇట్లా మాట్లాడద్దు అనేసరికి అని లేచి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోతే ఈ పిల్లకి పిచ్చి కోపం వచ్చేసింది, తెగ తిట్టింది ఆవిడ్ని. సాయంకాలం భర్త వచ్చేసరికి ఏమన్నది, పొద్దున్నుంచి ఎంత క్షోభగా ఉందో తెలుసా, నేనంటే అంత నిర్లక్ష్యమా మీకు, ఏరుకోరి చేసుకున్నామనే, ఒక బిచ్చగతికి ఇచ్చిన పాటి గౌరవం ఇవ్వరా నాకు, ఈవిడ్ని ఇంట్లో నుంచి పంపించేస్తే కానీ నేను ఇంట్లో ఉండను అని ఏదో గట్టిగా మాట్లాడేసరికి అతను కేకలేసాడు. భార్య పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో నాకు తెలియదు అనుకోవద్దు, నువ్వు భార్యగా నువ్వు నా బాధ్యత ఎట్లాగో అవ్వ బాధ్యత కూడా నాదే. ఆవిడ నన్ను పెంచింది, నన్ను చేరదీసింది, అవ్వ పట్ల పూర్తి బాధ్యత వహించవలసిందే నేను. భార్యగా నీ పట్ల నీకు పట్టు చీర కాస్తే మామూలు చీర కొంటాను అనేసరికి అమ్మాయికి ఏమీ నచ్చలేదు. రాత్రి ఉత్తరం రాసిపెట్టి తెల్లవారుజామునే బయలుదేరి పుట్టింటికి వెళ్ళిపోయింది. నువ్వు ఆవిడని వదిలించుకుంటేనే నన్ను తీసుకెళ్ళటానికి రా, లేకపోతే నీతో కాపురానికి నేను రాను. నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. దారిలో ఏదో బండి కనబడితే బండి ఎక్కింది, పెట్టబేడ ఉంది, ఓ చిన్న సంచి సర్దుకుని వెళ్ళిపోయింది. మొగుడు చచ్చినట్టు వస్తాడు అనుకుంది. ఇవి అనంతుడు ఉత్తరం చూశాడు కానీ ఏం మాట్లాడలే. ఈ లోపల ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్న అన్నయ్య ఉన్నాడు, తల్లి లేదు ఈ అమలకి. నాన్న అన్నయ్య ఉన్నారు. అన్నయ్యకి ఇంకా వివాహం కాల. అంతకుముందు పుట్టింట్లో చక్కగా వంట చేసేది, పెద్దవాళ్ళిద్దరికి పెట్టేది, తండ్రికి అన్నయ్యకి. అదే వంట అక్కడ చేసేది. ఇంత స్పీడ్గా వచ్చిన దాన్ని చూసేసరికల్లా వాళ్ళ నాన్న అన్నాడు, ఏమిటి అమ్మ ఒకదానివే వచ్చావు, పండుగకు వస్తావు అనుకున్నావు, ముందే వచ్చావు. అనంతరం ఎట్లా ఉన్నాడు, పార్వతమ్మ కులాసాగా ఉందంటే, బిచ్చగత్తే ఎక్కువ నాన్న మీ అల్లుడికి, నాకేమీ నచ్చలేదు, పండగకి పట్టు చీర కొనమంటే అవ్వక వైద్యం అంటాడు, వదిలేస్తే పోయేదానికి, నేను ఆ బిచ్చగతకు వండి పెట్టడానికి పెళ్లి చేసావా ఏమిటి నాన్న నువ్వు, నాకేం నచ్చలేదు, నేను చచ్చిన వాళ్ళు మా ఆయన బుద్ధి తెచ్చుకొస్తే కానీ అని రుసరుసలాడుతూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. తండ్రి కొడుకు మొహం చూసుకున్నారు. అర్థమైంది, అయిపోయింది. ఈ అమ్మాయి చక్కగా స్నానం పానం చేసి ఏదో కాస్త పోయి రాజేసి వంట చేసేసి మధ్యాహ్నం భోజనం చేసి అన్నయ్యకి నాన్నకి క్యారేజీలు కట్టించి పంపించేసి, అలవాటు కదా, అది తాపీగా కూర్చుంది. సాయంకాలం చీకటి పడినా నాన్న రాల. చీకటి అయిపోయింది. ఏమిటా నాన్న రాలేదని వాకిట్లోకి ఇంట్లోకి తిరుగుతుంది. రోజువారీ వేళ దాటిపోయింది. కచేరీ నుంచి వచ్చే వేళ దాటింది.
పక్కింటి రామయ్య గారు కనపడ్డాడు. రామయ్య బాబాయ్, మా మామయ్య మా నాన్నేడి కానీ ఎంతసేపు అయింది రాలేదంటే, అమ్మ నీకు చెప్పచ్చో చెప్పకూడదోనే, ఏం చేయాలో మరి మీ నాన్న ఇవాళ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడమ్మా, పట్టుబడిపోయాడు, మొహం చెల్లకి ఇంకా వచ్చి ఉండడు అనేసరికి వణికిపోయింది అమ్మాయి. ఉద్యోగం పోతుంది మీ నాన్నకి అని చెప్పాడు. ఉద్యోగం పోయి లంచం తీసుకుంటూ పట్టుపడ్డమంటే ఎంత పరువు తక్కువ, ఇంట్లోకి బయటకి తిరుగుతోంది, అన్నయ్య రాలేదు నాన్న రాలేదు, ఏం జరుగుతోందో తెలియదు. వాకిట్లో కూర్చుంది చాలాసేపు. ఇంతలో పెరట్లో ఏదో అలికిడయ్యి గబగబా పెరట్లోకి వస్తే వాళ్ళ నాన్న ఏదో కాగితం రాసి కాగితాన్ని నూతిగట్టు మీద పెట్టి ఎక్కడికో వెళ్ళిపోతూ కనపడ్డాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నాన్న నాన్న ఉండు నాన్న అని ఆ కాగితం పట్టుకొచ్చింది. నేను ఎవరికి మొహం చూపించలేను, మరణించడానికి వెళ్ళిపోతున్నానని కాగితాల్లో ఉంటే ఈ అమ్మాయి తండ్రిని పట్టుకుని వాళ్ళ ఏడ్చింది. అయ్యో నాన్న ఇంత పని చేస్తావా, ఏదో పొరపాటు అయ్యింది, ఇంత పని చేస్తే అంటే అమ్మ ఉద్యోగం పోతుంది అన్నాడు. పోతే అన్నయ్య లేడు, అన్నయ్యది బాధ్యత కాదు, అన్నయ్య ఉన్నాడు, అన్నయ్యకి ఉద్యోగం ఉంది, తండ్రిని చూడాల్సిన బాధ్యత లేదా అన్నయ్యకి? తండ్రిగా తన బాధ్యత, కొడుకుగా తన బాధ్యత నిర్వహించడా? వింటూ ఉండదు ముందుగానిలే నాన్న, పోతే పోయింది ఉద్యోగం, పోయినా సరే నీ కొడుకున్నాడు, కొడుకుదే కదా నీ బాధ్యత, మమ్మల్ని వదిలిపెట్టి ఇట్లా అన్యాయం చేయక నాన్న అని కావలించుకుని ఏడ్చింది. అన్నయ్య లోపలికి వచ్చాడు. బాధ్యత సంగతి సరే, నాన్న చూడు ఇంత పని చేశాడు, లంచం తీసుకున్నాడు, పట్టుబడ్డాడు, పరువు పోయింది, అసహ్యం వేయట్లేదు నీకు నాన్నంటే అన్నాడు. అంటే అసహ్యం ఎట్లా వేస్తుంది, నాన్న వల్ల ఏదో పొరపాటు అయింది, తండ్రిగా నా గౌరవం వీసం ఎత్తు తగ్గల, అమ్మ చనిపోతే మన ఇద్దరిని పెంచి పెద్ద చేశాడు, నాకు పెళ్లి చేశాడు, రేపు నీకు పెళ్లి చేయబోతాడు, ఇల్లు బాకిలి ఏర్పరిచాడు, ఇంకేంటి నాన్న ఏదో వల్ల ఏదో పొరపాటు అయింది, నాన్నని ఎందుకు అసహించుకుంటాం మనం అన్నది. సరే సంఘంలో పరమ తప్పుగా భావించే లంచం తీసుకుంటున్న నాన్నేమో నీకు అసహ్యంగా లేడు, కొడుగ్గా నేను బాధ్యత వహించాలంటున్నావు, మరి అవకరంతో పొట్టపోసుకునే దారి లేక భిక్షాటం చేసిన పార్వతమ్మ అంటే నీకు అసహ్యం, ఆవిడికి రోడ్డు మీదకి దొరికి, నేను సొంత పిల్లల్ని చూశాడు నాన్న గొప్ప నీకు, రోడ్డు మీద దొరికిన అనంతుణ్ణి ఆవిడ పెద్ద చేసి వాడికి ఒక ఉద్యోగం, వాడి జీవితం ఏర్పరిచి వాడికి ఒక పెళ్లి చేసి వాడి పెళ్ళాన్ని చీత్కరిస్తున్నా నోరు మూసుకుని వాళ్ళ ఇంట్లోనే ఉంటున్న పార్వతమ్మకేమో ఏ విలువ లేదు, ఆవిడంటే నీకు అసహ్యం, ఆవిడ బిచ్చగత్తె, కాలు చెయ్యి అన్నీ ఉన్న నాన్న లంచం తీసుకోవచ్చు, లంచగొండ ఎక్కువ బిచ్చగాడు ఎక్కువ అంటే ఎవరిది ఎక్కువ తప్పు, బిచ్చగాడిది తప్పు కాదు, అంతేగా, వాడికి వేరే చారలేదు, లంచగొండి తప్పు అనేసరికి అమ్మాయి వెంటనే గటక్కమని అంది లోపల. నిజం కదా, నాన్న బాధ్యతగా పెంచాడంటే నాన్నకి పుట్టాం కాబట్టి నాన్నది బాధ్యత, పరాయి బిడ్డ ఎవరో రోడ్డు మీద దొరికిన పిల్లవాడిని 6 ఏళ్ల వాడిని చేరదీసి నాకే బరువు, నీకు నేనెక్కడ పెడతానని ప్రపంచమంతా తోసేసిన వాడిని దగ్గర పెట్టుకుని వాడిని చదివి ప్రయోజకుడిని చేస్తే నేను తప్పు చేశాననిపించింది. అప్పుడు అందే అన్నయ్య నన్ను క్షమించు, నేను తొందరపడ్డాను, మీరు అన్నీ ఆలోచించి నాకు పెళ్లి చేసిన నేను అమ్మమ్మని అవ్వని ఇట్లా తక్కువ చేశాను, నాన్నకు ఉద్యోగం పోతుందో ఏమిటో అన్నయ్య, పాపం కాస్త నాన్న సంగతి జాగ్రత్తగా చూసుకుంటావా, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అన్నయ్య నవ్వాడు. నాన్న ఉద్యోగం పోలేదు, ఆయన లంచం తీసుకోలేదమ్మా, నీకు అర్థమయ్యాలా, మేము ఎన్ని మాటలతో చెప్పినా నీకు అర్థం కాదు, మేము చెప్పితే సిచ్యువేషన్ వస్తే కానీ నీకు తెలియదు కదా, నీ నెత్తి మీదకి వస్తే నీకు అర్థమైంది, పక్కింటి రామయ్య బాబాయ్ మేము కలిసి నాటకం ఆడాం, నాన్న ఉద్యోగం పోలేదు, నీ మొగుడు లంచగొండు కాదు బుద్ధిమంతుడు, మన నాన్న మేము కూడా అంతేనమ్మా, మనుషులు ఎలా ఉండాలి, పరిస్థితులను బట్టి అవతల వాళ్ళకి మర్యాద ఇవ్వాలి, నీకు వాకిట్లో వచ్చిన బిచ్చగత్తె వేరు, వాళ్ళని కూడా మనం చీత్కరించకూడదు, వాళ్ళ గతిగడుకుపోయి వచ్చారు, ఇస్తే పెడితే పెట్టు, లేకపోతే చీత్కరించకూడదు, మనం తప్పు, మనలాంటి మనుషులే వాళ్ళు కూడాను, ఉంటే పెట్టు లేకపోతే పైకి వెళ్ళినాయనా అని చెప్తే సరిపోతుంది, పెంచిన అమ్మని ఇట్లా అనొచ్చా ముసలిదాన్ని పాపం అనేసరికి ఆ అమ్మాయి బట్టలు సర్దుకుని చిన్న మూట తెచ్చిందిగా, ఆరేసిన బట్టలు మూటలో సర్దుకుని నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, చిన్న కథ అయినా ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది, కొడుకు బాధ్యత అంతే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? ఒక ప్రశ్న, చిన్న ప్రశ్న, దీని పేరు ఆడాళ్ళకి అన్నిటికంటే స్త్రీలకి ఇష్టమైంది ఏమిటి? నువ్వేం చెప్తావు జయ? అన్నింటికంటే ఇష్టమైందా? బంగారమే రమ్మగారు కదా, దాని మీదే. అవునా? ఇప్పుడు కెమెరా పట్టుకుని మొత్తం మన ఆఫీస్లో ఉన్న అబ్బాయిలందరినీ అడుగు, అమ్మాయిలు కూడా అడుగు, అన్నిటికంటే నీకు ఏది ఇష్టం అని అడిగితే
వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏమి ఇష్టమో, ఏదో చెప్తారు ఇట్లా బంగారం, పువ్వులు, ఆకులు, కాయలు, కవిత్వం, సంగీతం, బోల్డని చెప్తారు. అసలు విషయం అది కాదు, ఇందులో ఉంది చెప్తా. చెప్పండి. పూర్వం ఒక రాజుగారు రాణిగారు ఉండేవారు. ఓ రోజు తోటలో వ్యాహ్యాలకి వెళ్తున్నారు. ఇద్దరు కలిసి తిరుగుతున్నారు అటు ఇటు. చాలా బాగుంది తోట. ఆవిడ ఆ పువ్వు ఈ పువ్వులు కోసుకుంటుంది, ఎంజాయ్ చేస్తున్నారు. సరదాగా సాయంకాలాలు వాకింగ్కి వెళ్ళటాలు ఉంటాయి కదా. ఏమండి, స్త్రీలకు అత్యంత ప్రియమైనది ఏమిటో చెప్పండి అని అడిగింది. అడిగితే రాజుగారు అన్నారు పువ్వులు అన్నాడు. ఏం కాదు అన్నది ఆవిడ. అక్కడి నుంచి ఆవిడ అంతకుముందు ఒక డిసెంబర్ పువ్వు కోసి దాని ఆ పువ్వుని వెనక భాగాన్ని నోట్లో పెట్టుకుని పీల్చేది. తేనె అన్నాడు ఆయన. అది కాదు, ఆయన 10 చెప్పాడు. ఆవిడ ఒక్కదానికి ఒప్పుకోవాలి. అవేం కాదు, ఇవేం కాదు, ఇవేం కాదు. ఆయన మన గణేష్ చెప్పిన బంగారం కూడా చెప్పాడు. అది కూడా కదా కాదండి ఆవిడ. సరే, అక్కడి నుంచి ఈయనకి డౌట్ వచ్చింది, ఇంత చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పలేనా నేను అని చెప్పి ఈ ప్రశ్నకి సమాధానం తెచ్చాకే నీతో మాట్లాడతా అన్నాడు. ఆవిడ కూడా నాకు కావాల్సిందే దానికి ఆన్సర్ అని చెప్పి. అయిందా? అక్కడి నుంచి ఏమైంది, ఇప్పుడు ఆన్సర్ కావాలి. సభికులందరినీ అడిగారు, స్త్రీకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏమిటి? ఇలాగే గుంపులో తలా ఒకటి వచ్చింది. ఆవిడ అంది పైన కూర్చుని. కాదండి. ఈయన ఏం చేశాడు, రాజ్యంలో చాటింపేశాడు. రాణిగారు అడిగిన చిన్న ప్రశ్న, స్త్రీకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏమిటి? ఎవరు చెప్తే వాళ్ళకి బహుమానం. జనం అంతా తండోపతండాలుగా వచ్చారు సమాధానాలు చెప్పడానికి. అంతమందిని చూశాక రాణిగారికి నచ్చిన సమాధానం చెప్పకపోతే కొరడా దెబ్బలు తగులుతాయి అన్నారు. గుంపంతా పోయారు మొత్తం. అంతేగా, వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. దెబ్బలు తినడానికి ఎవరు రెడీ అవుతారు? రాజుకు నచ్చలా, ఇదేంటి ఇంత చిన్న ప్రశ్నకి ఆన్సర్ దొరకదా నా దేశంలో నాకు? ఇలా కాదు, సభికులందరినీ అడిగాం, ఊళ్ళో వాళ్ళేమో దెబ్బలకు భయపడుతున్నారు. ఇట్లా కాదని రాజుగారు రోజు ఒక పావురాన్ని విడిచిపెడతాడు. ఆ పావురం ఏ ఇంటి మీద వాళ్తే ఆ ఇంటి వాడు సమాధానం చెప్పాల్సిందే, లేకపోతే వాడి కొరడా దెబ్బలు తప్పవు. దీనికోసం ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్కి ఎంత పని ఇవి. మరి తాను చెప్పలేకపోయాడు, సామాన్య ప్రజలు ఎలా చెప్తారు? చెప్పాలి. మళ్ళీ కొరడా దెబ్బలు ఈ ఏర్పాటంతా అయింది. ఇప్పుడు రోజు పొద్దున్నే వాకిట్లో మేడ మీద నిలబడి పావురాయి పెట్టడం. ఆ పావురాయి అయిపోయి ఆ ఇంటి మీద ఈ ఇంటి మీద వాళ్తాం, వాళ్ళు మెమ్మే బెబ్బే అంటాం, వాళ్ళకి కొరడా దెబ్బలు, గందరగోళం, అన్యాయం. రోజులు గడిచినాయి. ఒకరోజు ఒక పేద రైతింటి పూరి గుడిసె మీద, రైతుకు తల గుడిసె మీద వాలింది. గుడిసె మీద వాలేసరికి ఆయన చూసుకున్నాడు, పావురాయి వాలింది. ప్రజలంతా వెయిట్ చేస్తారు ఎవడింటి మీద వాలుతుందో అని. మన ఇంటి మీద వాళ్తుందేమని మనకి భయము. అవునవును. మన ఇంటి వాళ్ళదంటే అమ్మాయి అనుకుని ఎవరింటి మీద వాలిందో అక్కడికి పోతారు గుంపద్దా. పోయి నీ ఇంటి మీద పావురాయి వాలింది, రాజుగారి ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి, రాణి గారిని సాటిస్ఫై చేయాలన్నారు. ఆ పేద రైతు ఒక కుర్రాడు, ఆయనకి ఇద్దరు కలిసి దీనంగా చేపలు అవి పట్టుకుంటుండేవాళ్ళు. వాళ్ళకి ఏమీ లేదు, చెరువు గట్టుకుపోయారు. ఇవాళే ఆఖరి రోజేమో 4 కొరడా దెబ్బలు తింటే మనం బతికేముండము అనుకున్నారు. అనుకుని దీనంగా చెరువు గట్టు మీద కూర్చున్నాడు. కూర్చునేసరికల్లా వాళ్ళ అబ్బాయి అన్నాడు, నాన్న నేను వెళ్తాలే నాన్న, కొరడా దెబ్బలు నువ్వు తినలేవు, నేను తింటానన్నాడు. ఒక ముసలం వెళ్తుంది దారిలో. ఏమిట్రా కొరడా దెబ్బలు ఎవరికి రాంది? ఏముంది మా అమ్మ, ఇగో రాజుగారి గోల, ఆవిడేదో పై ఊరు నుంచి వస్తుంది, ఎన్ని రోజుల నుంచో నడిచి వస్తుంది. రాజుగారు ఇట్లా అడిగారు, రాణిగారికి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రమైంది ఏదో చెప్పమంటున్నారు. కొంతమంది చెప్పారు, ఆయనకి నచ్చలేదు, ఆవిడికి నచ్చలేదు. ఆ పావురాయి దొంగమొహం మా పూరింటి మీద వాలింది, ఇప్పుడు మేము వెళ్ళాలి. పిల్లాడో నేనా ఎవరో దెబ్బలు తినగలిగే వాళ్ళమని ఆలోచిస్తున్నాము, వాళ్ళకి నచ్చేది మేము ఎట్లా చెప్తామంటే, అదో పెద్ద ప్రశ్న ఎట్రా నాయన అని ఆవిడ ఆన్సర్ చెప్పేసి. ఇంతేనా అని అడుగున్నాడు. ఇంతేరా అని చెప్పి వెళ్ళిపోయి. మర్నాడు పొద్దున భటులు వచ్చారు పేద రైతు గారింటికి. వస్తే నేను రానండి, మా అబ్బాయి వస్తాడని అబ్బాయిని పంపించాడు. రైతుకి పెద్దవాడు కదా, కొంచెం రాజుగారి పట్ల వినయము, విధేయత గట్రా చాలా ఉన్నాయి. కుర్రాడికి తెంపర్తనం ఉంటుంది, ఎవరైతే వాడికి ఏమిటి లెక్కలేదు వాడికి. ఇప్పుడు కూడా అంతే కదా, పెద్దవాళ్ళు అనుభవం వల్ల భయపడతారు. అవును, పోలీసులు అంటే భయము, గవర్నమెంట్ అంటే భయము, ఎవరైనా అడ్వకేట్లు వాళ్ళతో మాట్లాడితే భయం. పెద్దవాళ్ళకంటే డక్కా మొక్కీలు తిని వీళ్ళతో పెట్టుకోకూడదు అలాంటివి తెలుస్తాయి. అవును, పిల్లలకి తెలియదు తొందరగా. పిల్లలకి ఇప్పుడు చెప్పారు కదా, పిల్లకాకేం తెలుసు ఉండేది దెబ్బని. దానికి ఏం అనుభవం లేదు కాబట్టి దానికి ఏ భయమో ఉండదు, పిల్లకాకులకు తెలియవు. ఈ పిల్లాడు కూడా తెంపర్తనంతో వస్తానన్నాడు. సరే, రాజుగారు సైనికులు వచ్చి ఈ కుర్రాన్ని వెంటేసిపోయారు. సరే, రాజు రాణి అందరూ కూర్చున్నారు. కూర్చుంటే వచ్చి, ఏమిట్రా అబ్బాయి నువ్వు చెప్తావా సమాధానం అంటే, చెప్తానండి అన్నాడు. ఏం చెప్తావంటే, భర్త మీద అధికారం అండి, ఆవిడ కావాల్సింది అది.
ఆయన ఆశ్చర్యం, ఏమిటి ఇంతేనా అన్నాడు. అంతేనండి, కావాలంటే అడగండి. రాణి గారు అడిగిన ఒక చిన్న ప్రశ్నకి మీరు ఎంత గందరగోళం చేశారు, పోనీలేండి అంతే ఆవిడ అనలా. ఆవిడ కథ నడిపించుకుంటూనే ఉంది. అడగండి అంటే ఆవిడ తలకాయ చెప్పింది. మొగుడు మీద అధికారం ఉంటే చాలు, బంగారం గింగారం అని నోబార్ అవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. వేళ బంగారం మీద ఆశ పెట్టుకుంటే ఆయన తిడుతున్నాడు అనుకో, బంగారం కొనిపెట్టి దీనికి బంగారం పిచ్చి అంటాడు. అలా కాదు, పిచ్చి అనకూడదు, పిచ్చి అనకూడదు. ఆవిడ ఏదంటే అది మేడమే కరెక్ట్ అనాలి. మేడం ఏదంటే అది బాగుంది. ఇప్పుడు అవునా కదా చెప్పు. 100% నో బంగారం, ఒపీనియన్ మారిపోయింది. బంగారం డింగారం అక్కర్లా మనకి. వాళ్ళు మనం అన్నదానికి అవునంటే చాలు. అది నీవు బంగారం కొనుక్కోగలిగే దశలో ఉన్నా, కొనుక్కోలేని దశలో ఉన్నా, చిన్న కుటుంబం, వీళ్ళకి బంగారాలు లేవు టింగారాలు లేవు, కానీ మొగుడు ఆవిడ మాట కాదండు. బంగారం అక్కర్లా, మాట వినే మొగుడు అంతే చాలు. మగవాళ్ళకి సాటిస్ఫాక్షన్లు ఉండవు వాళ్ళ జీవితంలో. పెళ్ళ మాట విన్నా వాళ్ళకి బోర్ కొడుతుంది కొన్నాళ్ళకి, ఆడాళ్ళకి బోర్ కొట్టదు. మాట వినే మొగుళ్ళు ఎప్పుడు బోర్ కొట్టరు. బాగుంది. దండం పెడుతున్నాడు గణేష్. అమ్మ, ప్రతి వాళ్ళు ప్రశ్నించుకోండి, ప్రతి మగవాళ్ళు మా ఆవిడకి ఏం కావాలి లేదా నాకేం కావాలి, ఆడవాళ్ళు అనుకోవాలి. నాకేం కావాలంటే మా ఆయన నా మాట వినడం కావాలి. జనరల్ గా అసలు నేను చేసే ఏ కంటెంట్ జేపీ చూడరండి, కానీ ఈ వీడియో నేను చూపిస్తాను గారు, చూపించాను మీకే స్పెషల్ ఇది అని చెప్పేసి. సో నేను కూడా డాక్టర్ గారు అసలు ఇప్పటిదాకా ఆయన యూట్యూబే లేదు ఆయన ఫోన్ లో. ఈ ఒకటి నేను చూపించండి రామ్ గారు. డెఫినెట్ గా అందరూ ఆడవాళ్ళందరూ మీ మీ భర్తలకి చూపించండి, మీ ఫ్రెండ్స్ కి పంపించండి, దీన్ని ప్రచారం చేయండి. ఉద్యమం లాగా తీసుకెళ్దామా? బాగుంది. స్త్రీలకు కావాల్సింది ఏంటంటే మాట చెల్లుబడి, నీ ఇష్టం అనాలి, అంతే చాలు. అదొకటి చాలు. ఇంకేం ఇచ్చినా ఇవ్వపని ఏం పర్వాలేదు, వాళ్ళు ఏం ఇవ్వక్కర్లా, నీ ఇష్టం అంటే చాలు. అన్నీ వచ్చినట్టే, అన్నీ వచ్చినట్టే. బాగుంది. ఈ మాట చెప్పాక రాజుగారు ఇంత గోల్ చేసింది ఎందుకు, ఆవిడ మాట కోసం. ఇప్పుడు ఇలా కావాలి ఆవిడకి, ఆవిడ ఏదంటే అది జరిపేసేదే కావాలి, అంతేనండి. సరే అని మెచ్చుకుని ఈ కుర్రాడికి 4 ఎకరాల పొలం ఇచ్చి, పేద రైతుగా ఉండదురా, కొంచెం గట్టి రైతుగా ఉన్నాయినా, నా కళ్ళు తెరిపించావు నువ్వు, ఇంకోసారి ఇలాంటి పని చేయకూడదు, మళ్ళాగానే ఉంటుంది రాజ్యం అంతా అని 4 కొరుక్కున్నాడు రాజుగారు. కథ కంచుకి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, సూపర్. నమస్తే అండి. నమస్తే.